వరంగల్ జిల్లాలో పలు మండలాల్లో భూ ప్రకంపనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. వర్ధనపేట మండలంలో ఉదయం భూమి కంపించిందని, దీంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామని స్థానికులు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా భూమి కంపించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురయ్యాయని చెప్పారు. అటు భూపాలపల్లి జిల్లాలో పలు మండలాల్లో ప్రకంపనలు కలకలం రేపాయి. రంగాపురం గ్రామంలో పెంకుటింట్లో పెంకులు కూలి కింద పడిపోగా భూకంపం దృశ్యాలు పలుచోట్ల సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పొద్దున 7:45 మేము ఇంట్లో ఉండగానే ఇల్లు మొత్తం కదిలి ఊగినట్టు అయింది. అది ఏంది కదిలినట్టుగా కిచెన్లో అవన్నీ కింద పడ్డాయి, బోళ్ళు కింద పడ్డాయి. అది ఏంది ఇట్లా ఇల్లు ఊగిందని బయటకు వచ్చేసరికల్లా ఇట్లా గాలి సప్పన వచ్చి వెళ్ళిపోయి అంత ఇల్లంతా కదిలింది. దాంతో మేము గురికి షాక్ అయినాం. ఏంది అంటే అప్పుడు చిన్నప్పుడు 1969లో మేము చిన్నప్పుడు 4 నెలల 5 నెలల పిల్లగానప్పుడు వచ్చిన భూకంపం ఇలా మాకు భూకంపం లాగా తెలిసింది. దానికి మేము బాగా గురికి షాక్ అయ్యి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో ప్రకంపనలు కలకలం సృష్టించాయి. పలు గ్రామాల్లో ఉదయం 7:30 గంటల సమయంలో భూమి కొన్ని సెకండ్స్ పాటు కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. పళ్ళిళ్లలో వంట పాత్రలు నేలపై పడ్డాయని స్థానికులు చెప్పారు. కొందరు నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచారు. ఎన్నడూ లేని విధంగా భూ ప్రకంపనలు సంభవించడంతో భయాందోళనకు గురయ్యామని పలువురు తెలిపారు. మంచం కొద్దిగా కదిలినట్టు అయ్యింది. అయితే వెంటనే అది మంచం ఎందుకు కదులుతుంది అనుకునేటప్పటికి వంటగదిలో నుంచి బోల్డ్ పడ్డా కూడా శబ్దం కూడా అయ్యింది. ఎందుకు ఇట్లా అవుతుంది అని భయపడ్డాను. తర్వాత న్యూస్ చూస్తే భూకంపం వచ్చిందని తెలిసింది. ఇది భూకంపమే కావచ్చని నేను ఆందోళన కూడా లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భూ ప్రకంపనలు కలకలాన్ని సృష్టించాయి. గోదావరి తీర ప్రాంతాలైన జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలతో పాటు కరీంనగర్లో భూమి స్వల్పంగా కంపించింది. అయితే భూకంపాలకు భూమిలో వేడి, ప్లేట్లు కదలికల కారణంగా సంభవిస్తాయని సైన్స్ పాపులరైజర్ ఆస్ట్రోనామర్ శ్రీకాంత్ వెల్లడించారు. ఫలకాలు కదులుతున్నప్పుడు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు ఇలా ప్రకంపనలు జరిగే ఛాన్స్ ఉందన్నారు. మనం భూమిని తీసుకుంటే కనుక భూమి లోపలికి వెళ్ళే కొద్దీ వేడి అనేది పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. సో అలా పెరిగినప్పుడు ఆబ్వియస్గా లోపల మనకి కోర్లో ఐరన్ ఇనుము ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది. సో దాని నుంచి వచ్చే హీట్, ప్రెషర్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ డిగ్రీస్, 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద అదంతా ఎక్కడికి వెళ్ళాలి, ఈవెన్చువల్గా బయటకు వస్తుంది. సో అలా డిఫరెంట్ లేయర్స్ ద్వారా బయటకు వచ్చి దానిపైన మనం ఈ క్రస్ట్ పైన మనం ఉంటాము. అంటే క్రస్ట్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్ ప్లేట్స్ అంటారు. అంటే ఇట్లా ఇప్పుడు జిగ్సా పజిల్స్, మనం చిన్నప్పుడు పిల్లలు పజిల్స్ అని ఇట్లా అన్నీ మ్యాచ్ చేసుకొని ఆడుతూ ఉంటారు కదా. సో అట్లాంటివి ఏంటంటే ఆ పైన దాని మ్యాంటిల్ పైన స్లైట్గా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. లిక్విడ్ ఫామ్ లాగా అనమాట. సో దానివల్ల మూవ్ అవ్వడం వల్ల ప్లేట్ ఒక్కొక్కసారి ఒకదానికొకటి టచ్ అవ్వడము, ఇట్లా రాకపోవడము, సో ఇవంతా యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది జనరల్గా. సో ఒక ప్లేట్ ఇంకొక ప్లేట్కి ఇలా టచ్ అయ్యి ఇలా మూవ్ అయినప్పుడు ఆబ్వియస్గా ఒక ప్లేట్కి ఒక్కోసారి దాని కిందికి వెళ్ళిపోతుంది. సో అంత పెద్ద ప్లేట్ మన భూమిపైన ఒక ప్లేట్ ఇంకొక ప్లేట్ టచ్ చేసినప్పుడు ఆబ్వియస్గా దాని నుంచి వచ్చే ప్రకంపనలు చుట్టుపక్కల మనకి ఎర్త్క్వేక్ రూపంలో మనం చూస్తుంటాము.